ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ రాత్రికాల సమయమున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతతిని ఆశీర్వదించి ఈ దేశములన్నీ నీకు ఇవ్వబోతున్నాడు ప్రియ దేవుని ప్రజలారా. ఈ మాటలు చివరి వరకు ధ్యానించాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచన భాగం నుంచి మనము దేవుని మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నీ సంతానాన్ని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చూడండి, అబ్రహాము వలె నీవు కూడా ఈ రాత్రికాల సమయంలో ఆశీర్వదించబడుతున్నావు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, మీరు కూడా దేవుడు మీకు తోడుగా ఉంటే ఈ విధంగా ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఆ దేవుడు అభివృద్ధి చేసి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమెనని కామెంట్ చేయండి.